ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో సూర్యుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రజలు విలవల్లాడుతున్నారు. ఖమ్మంలో ఎండవేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రధాన రహదారులపైకి ప్రజలు రావాలంటేనే జంకుతున్నారు. ఎండల తీవ్రతపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. తెలంగాణలో రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ప్రస్తుతం ఏప్రిల్ 2వ వారంలో ఉన్నటువంటి సమయంలోనే ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రోజున సరాసరిన 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంటేనే ప్రజలు భయపోయేంత పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎండవేడితో పాటు తీవ్రమైనటువంటి ఉక్కపోతతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 తర్వాత కూడా బయటికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఖమ్మంలో కనిపిస్తున్నాయి. సహజంగానే ఖమ్మం జిల్లా అంటేనే కొంత ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 2వ వారానికి సంబంధించే ఉష్ణోగ్రతల తీవ్రత చూసుకోవచ్చు. పెద్దగా రోడ్ల మీదకైతే జనాలు రాని సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకసారి రోడ్లన్నీ కూడా కొంత బోసిపోయి కనిపిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. బయటికి వెళ్తున్నటువంటి వారు రక్షణ చర్యలు తీసుకొని బయటికి వెళ్తున్నట్టు చూసుకోవచ్చు. మహిళలు కూడా తమ ఎండ నుంచి రక్షణ పొందేందుకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వస్త్రధారణను నెత్తి మీద కప్పుకొని బయటికి వస్తున్నటువంటి సందర్భాలు చూసుకోవచ్చు. గతంలో కంటే కూడా ఈసారి ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి సందర్భంలో ఏప్రిల్లోనే ఎండలు దంచి కొడుతున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మే మాసం వస్తే ఇంకా ఎండల తీవ్రత భారీగా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా వడగాళ్ళ వానతోటి పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ప్రస్తుతం కూడా కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా ఖమ్మం లాంటి కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతల తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఖమ్మంలో చూసుకోవచ్చు. ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం కొంత అటు వాతావరణంలో వచ్చినటువంటి మార్పులైతేంది, ప్రస్తుతం కొంత పచ్చదనం కూడా తగ్గినటువంటి కారణంతో ఈ ఎండల తీవ్రత పెరిగినట్టు తెలుస్తూ ఉంది. ఖమ్మంలో సింగరేణి ప్రాంతం ఉంటుంది కనుక ఆ సింగరేణి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. సింగరేణి కార్మికులు పనుల్లోకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు అటు ప్రజలు కూడా బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు, జ్యూసులు, చెరుకు రసం లాంటి శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తున్నటువంటి సందర్భాలు అయితే చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. సహజంగా మే మాసంలోనే ఈ శీతల పానీయాల వినియోగం భారీగా పెరుగుతుంది. ఇప్పుడు కాకుంటే ఏప్రిల్ 1వ వారం నుంచి కూడా ఎండల తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో అటు వాటికి శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది. అటు ప్రజలు కూడా చల్లదనం కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చలివేంద్రాలు కూడా వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కంటే ఎండల తీవ్రత అయితే జిల్లాలో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇంకా నెలన్నర రోజుల పాటు కూడా ఎండల ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రజలు కొంత ఇబ్బందులకు పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విద్యా సంస్థలు ముగింపు దశకు వచ్చాయి కనుక విద్యార్థులు కూడా ఉదయం పూట నుంచి మధ్యాహ్నం 12:30 వరకే పాఠశాలలు కొనసాగుతున్నాయి. తర్వాతకి మే మాసం అంతా కూడా విద్యార్థులకు సెలవు ఉన్నప్పటికీ కూడా వివిధ పరీక్షలు ఉంటాయి కనుక వాళ్ళు మళ్ళీ బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎండల తీవ్రతతో అయితే జిల్లా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రోజు ఉక్కపోత, రాత్రి సమయంలో కూడా ఈ తరహా ఉక్కపోత ఉన్నటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తాజాగా ఖమ్మంలో కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.